మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి కొద్ది మాటల మీద ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. అలాగే ప్రభా, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి నడిపించండి. మార్చి 1 నుండి ప్రభా ఇంటర్ ఫస్ట్ ఇయర్, అలాగే మార్చి 3వ తారీఖు నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మార్చి 17 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి. బిడ్డలను దీవించండి, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ముఖ్యంగా ప్రభా, ఈ 23వ తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. బిడ్డలని చక్కని జ్ఞానం ఇచ్చి మంచిగా బిడ్డలు ప్రభా అటెంప్ట్ చేసి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచమని అడుగుతూ ఉన్నాం. అలాగే డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయిపోతున్నారు. వారికి కూడా చక్కని జ్ఞానం ఇవ్వండి, వారికి మంచి స్థితిలో ఉంచండి ప్రభా. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. అలాగే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. హాస్టల్ ఉంటున్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి ప్రభా. అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మరి ప్రార్థిస్తున్నాం, వారిని ప్రభా క్షేమంగా ఇంటికి చేర్చండి. మా సహోదరులు పీటర్ గారు మరి ప్రార్థిస్తున్నాం, బిడ్డలు కూడా మీరు చక్కని ప్రభా నాయన ఆరోగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. కాలుకి చాలా ఇబ్బంది అయినా మీరు చక్కగా శ్రేష్టమైనటువంటి అయ్యా ప్రభా సర్జరీ జరిగించి ప్రభా మీరు క్షేమంగా ఉంచారు, మీకు వందనాలు. అట్లాగే ప్రభా వివిధ సంఘాల్లో ఉన్న పరిశుద్ధులందరినీ దీవించి బలపరచమని, అయ్యా అందరము కూడా సార్వత్రిక సంఘంలో చేర్చబడే భాగ్యము దయచేయమని యేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేసాం. 3, 4 వచనాలండి. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. 3వ వచనములో మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ దుష్టులను నశింపజేసి ఉన్నావు అంటే జరగని దాన్ని జరిగిపోయినట్టుగా ఈ కీర్తనల్లో దావీదు చెప్పడం అనేటువంటిది ఇదొక ప్రవచన శైలి. జరగని దాన్ని జరిగిపోయినట్టుగా, జరుగుతున్నట్టుగా చెప్పడం అనేదాన్ని ఒక ప్రవచన శైలిగా మనం ఈ కీర్తనలో చూస్తాం. అంటే దేవుడు న్యాయం జరిగించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుద్ది, నిశ్చయంగా దేవుడు న్యాయం తీరుస్తాడనే కీర్తనకారుని యొక్క దృఢమైన నమ్మకాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సింహాసనం అనేటువంటి పదం దేవుని పరిపాలన గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇదే కీర్తనలు 45:6లో మనం చూస్తే అండి, కీర్తన 45:6 అండి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. తీర్పుకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అలాగే దేవుని యొక్క పరిపాలన, సింహాసనము అంటే దేవుని పరిపాలనకు సూచనగా, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన సింహాసనము నిరంతరము నిలుచును, ఆయన నిత్య పరిపాలనలో మనము ఉంటామనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనాన్ని బట్టి సింహాసనాసీనుడై ఆయన న్యాయము తీరుస్తూ ఉన్నాడు అని. కాబట్టి దేవుడే మనకి సంరక్షకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 14:14లో మోషే తన ప్రజలతో మాట్లాడిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నిర్గమకాండం 14:14 అండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. కాబట్టి ఇక ఐగుప్తీయులను మనకి ఎన్నడూ కూడా చూడనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి పక్షమున ఐగుప్తీయులతో యుద్ధం చేసి అక్కడ విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ఎర్ర సముద్రపు ఇబ్బందికర పరిస్థితుల్లో. కాబట్టి దేవుడే న్యాయం తీర్చువాడు, దేవుడే తీర్పు జరిగించువాడు. ఎవరికి ఎలా న్యాయం తీర్చాలనేది న్యాయ తీర్పును బట్టి దేవుడే తీర్పు తీరుస్తాడు. ఇదే నిర్గమకాండం 23:27లో కనుక మనం చూస్తే అండి, 23:27 నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వ దేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదనని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడే మనకి సంరక్షకుడుగా, దేవుడే మనకి అన్నీ ఇచ్చి మనలను శత్రువుల నుండి తప్పించి రక్షించి సంరక్షించేవాడుగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు.
కాబట్టి దేవుని యొక్క వాక్యములు రాబడినట్టుగా మనం ఆయన మీద పూర్తిగా ఆనుకోగలిగితే, ఆయన చేస్తాడనే నమ్మిక కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని జరిగించువాడై ఉన్నాడు. సమూయేలు గ్రంథం రెండవ గ్రంథంలో 5:24 మనం చూస్తే అండి, 5:24 అండి, ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరాలని సెలవిచ్చాను. ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరినీ కూడా, ఫిలిస్తీన్లు కానీ మరెవరైనా కూడా దేవుడే ఇజ్రాయేలీలతో ఉండి శత్రువులపై విజయం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు న్యాయముగా తీర్పు తీరుస్తాడు. ఎవరైతే అన్యాయంగా ఉంటారో, ఎవరైతే దుష్టత్వంతో ఉంటారో, ఎవరైతే దుష్టులుగా ఉంటారో వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. అక్కడ అంటున్నాడు కదా, కాబట్టి నా శత్రువులు ఆయన న్యాయము తీరుస్తాడు, అలాగే న్యాయాన్ని బట్టి సింహాసనాసుడు తీర్పు తీరుస్తాడు. కనుక ఎవరైతే నా శత్రువులు ఉన్నారో వారు ఖచ్చితంగా వెనక్కి మళ్ళీపోతారు, నీ సన్నిధిని వారు జోగిపడి నశిస్తారు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దుష్టుల పతనాన్ని దేవుడే న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 11:5 గనక మనం చూడగలిగితే అండి, దుష్టుల పతనం అనేటువంటిది ఎలా చేస్తాడో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 11:5 అండి సామెతలు. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఒకటి, దేవుడు న్యాయం తీర్చి న్యాయాన్ని బట్టి వారికి తీర్పు తీర్చిన వాళ్ళ భక్తిహీనత బట్టి వాళ్ళే పడిపోతారు, కూలిపోతారని చెప్తూ ఉన్నాడు. అలాగే 22:15 కూడా ఇదే సామెతలు 22:15 కూడా శత్రువుల యొక్క నాశనం అనేటువంటిది, దుష్టుల పతనం అనేటువంటిది ఎలా ఉంటుందో చెబుతూ ఉన్నాడు. సామెతలు 22:15, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. అంటే ఖచ్చితంగా కొంతమందికి, అంటే పిల్లలైన వారికి శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి, పిల్లలను శిక్షించాలి. అయితే పిల్లల్లో ఒక రకమైనటువంటి స్కూల్ పిల్లలను చూస్తూ ఉంటాం, శిక్ష లేకపోవడం వల్ల, వాళ్ళని కాస్త దండించడం లేకపోవడం వల్ల పిల్లల్లో మానవీయ కోణంలో ఉండేటువంటి విలువలు కానీ, గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల గౌరవాలు కానీ ఈ రోజుల్లో లేవండి. వాక్యం చెబుతుంది వారిలో మూఢత్వం ఉంటుంది. ఖచ్చితంగా శిక్షాదండము వారిలో నుండి ఆ మూర్ఖత్వాన్ని తొలగించి వేస్తుందని. కాబట్టి దేవుని యొక్క వాక్యములు ఆయన చెబుతున్నాడు, ఖచ్చితంగా దుష్టులకు తీర్పు లేదా దుష్టులకు శిక్ష ఉండాలి. వాళ్ళను వాళ్ళు సరి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా శిక్ష ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూస్తే అండి, 10:8 ప్రసంగి గ్రంథంలో చూస్తే, ప్రసంగి గ్రంథం 10:8 అండి, గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కుట్టువాడిని పాము కరుచును. అంటే ఎవరైతే గొయ్యి తీస్తారో, ఎదుటి వాళ్ళని బాధించాలి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి విషయంలో చూస్తారో వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారంట. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. ఎవడైతే గొయ్యి తీస్తాడో తాను తీసుకున్న గొత్తులో తానే పడిపోతాడు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళే ఇబ్బంది పడతారని చెబుతూ ఉన్నాడు. ఇర్మియా 6:15 అండి, ఇర్మియా 6:15, వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు, అవమానం నొందితమని వారికి తోచనే లేదు గనుక వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. వాడు చేస్తున్న పనులు సిగ్గు అనిపించమంటండి, వాళ్ళకి అవమానం అనిపించవు. కాబట్టి నేనే వాళ్ళని తొట్టిల్లిపోతారు, నేను విమర్శించమని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మీద ఆనుకున్న బిడ్డల్ని దేవుడు న్యాయము తీర్చి న్యాయముగా తీర్పు తీరుస్తాడు. సింహాసనాసనుడై పరిపాలన చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఎవరైతే దుష్టులుగా ఉండి దేవునికి దూరంగా ఉండి దేవుడంటే లెక్కలేనితనంగా ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా తీర్పులోకి తీసుకుని వచ్చి ఖచ్చితంగా వాళ్ళు తీర్పును వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి ఆ తీర్పు దినం వరకు మనం, లేదా దేవుని రాకడ వరకు మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని దేవుని బిడ్డలుగా న్యాయం తీరుస్తాడు ఆయన మీద పూర్తిగా ఆధారపడగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు. అటువంటి న్యాయములో మనం ఉంటాం. ఆ రీతిగా మనం దేవుళ్ళు ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.